బిగ్ బాస్ ఈరోజు ప్రోమో 3 అయితే వచ్చింది. వామ్మో! ప్రోమో చూసినప్పుడు నాకు అనిపించింది ఎండింగ్‌లో అసలు యస్మి, మణికంఠ మధ్యన వేరే లెవెల్‌గా ఉంటుంది. అంటే అది గొడవగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది చూడనీకి. అసలు యస్మి లాస్ట్‌లో బ్లాక్‌మెయిల్ చేసింది. నువ్వు నన్ను తీసావు కదా, నేను చూస్తానని చెప్పి. సో ఎందుకో నాకు చాలా క్యూట్ అనిపించింది. సో ఇది మీకు ఈడేంట్రా ఇలా మాట్లాడుతున్నాడని మీరు అనుకోవచ్చు. బట్ ఎందుకో యస్మి, మణికంఠ మధ్య అసలు వాళ్ళ శత్రువు అంటే ఏదో గొడవ కింద కానీ చాలా బాగుంది. అది చాలా క్యూట్ వేలో ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ టాస్క్ లైవ్లో అయితే ఇంకా రాలేదు. లైవ్లో మొత్తం ఈ ఎస్మి వీళ్ళందరూ క్లాన్ కంటెంటర్గా ఎవరిని పెడదామని చెప్పి వాళ్ళు ఏదో ఆలోచన చేస్తున్నారు. ఇంకా ఇదైతే స్టార్ట్ అవ్వలేదు. అండ్ ప్రోమో 3 చూసుకుంటే మనకి ఇంకా నబీల్ వర్సెస్ పృథ్వీ పడే అవకాశాలు ఉన్నాయి టాస్క్లో. కాబట్టి మోస్ట్లీ పృథ్వీ ఈసారి క్లాన్ చీఫ్ అవుతాడని తెలుస్తుంది. సో చూడాలి, ఇంకా అది ఎప్పటి వరకు గేమ్ ఇంకా కంప్లీట్ అవ్వాలా లైవ్లో చూసిన తర్వాత చెప్తా. బట్ నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే ప్రేరణ క్లాన్ చీఫ్గా అవ్వాలని నేను అనుకున్నాను. బట్ ప్రేరణకైతే అవకాశం రాలేదు, తీశారు. ఎందుకంటే ఆ పప్పీ గేమ్ పెట్టి ఎవరైతే వాళ్ళు తీసుకుంటారో వాళ్ళని తీసే ఓటింగ్ బట్టి వాళ్ళని తీసేయచ్చు. అలా మన మణికంఠ యస్మిన్ అయితే తీస్తాడు. సో అక్కడ లాస్ట్లో ప్రోమోలో చెప్పింది చాలా బాగా అనిపించింది, నన్ను తీస్తావు కదా. అండ్ నామినేషన్స్లో కూడా చాలా అంటే చాలా మాట్లాడింది. ఎందుకో మరి నాకు తెలీదు, అంటే వాళ్ళిద్దరి మధ్య సీరియస్ గొడవ ఉండే. బట్ తర్వాత వీళ్ళిద్దరూ బయటకు వచ్చిందో చూసుకుంటే చాలా క్యూట్గా ఉండే అని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి.